ఓకే. సో, ఈ వీడియోలో మనం నంబర్ థియరీ చూద్దాం. ఓకే. సో, నంబర్ థియరీ అంటే మనకి నంబర్స్‌తో డీల్ అవుతుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి. సో, ఓకే. ఒకసారి మనం నంబర్ థియరీ చూద్దాం. ఓకే. సో, చూడండి ఫస్ట్ బేసిక్స్ నుంచి చెప్తున్నాను క్లియర్‌గా. న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకే. సో, 1 నుంచి స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూయస్‌గా ఎళ్తే మొత్తం అవన్నీ ఏంటి న్యాచురల్ నంబర్స్ 1 నుంచి అనమాట. అంటే 0 అనేది న్యాచురల్ నంబర్స్‌లోకి రాదు. ఓకే. అదే హోల్ నంబర్స్ తీసుకుంటే న్యాచురల్ నంబర్స్ కంటే ఒక ఎడిషన్‌గా ఒక 0 మాత్రం ఉంటుంది. 0, 1, 2, 3 అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, అంటే న్యాచురల్ నంబర్స్‌లో 0 ఉండదు. హోల్ నంబర్స్‌లో ఆ 0 ఉంటుంది. మిగతావంతా కామన్ 1, 2, 3లు అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. రెండిట్లోని నెగెటివ్ నంబర్స్ అనేవి ఉండవు. అదే ఇంటిజర్స్ విషయానికొస్తే నెగెటివ్ నంబర్స్ ఉంటాయి. 0 ఉంటుంది. పాజిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి. మొత్తం అన్ని నంబర్స్ ఉంటాయన్నమాట. ఓకే. బట్ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే. సో, చూడండి -3, -2, -1 సో ఆన్ 0, 1, 2, 3 సో ఆన్. ఓకే. సో, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటిజర్స్. సో, ఇంకా చూసుకుంటే మనకి ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవుతాయో అవి ఈవెన్ నంబర్స్. అవే ఆడ్ నంబర్స్ చూసుకుంటే విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే ఏ నంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవ్వవో అవి ఆడ్ నంబర్స్ అన్నమాట. ఓకే. సో, ఇంకా చూస్తే రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఏ నంబర్స్‌నైతే మనం p/q ఫార్మ్‌లో రాస్తామో ఓకే. p/q ఫార్మ్‌లో అంటే ఇప్పుడు ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఏమైనా సరే అవ్వచ్చు. వేటినైతే p/q ఫార్మ్‌లో రాయగలమో చూడండి p అనేది ఒక ఇంటిజర్ అవ్వాలి. q అనేది కూడా ఒక ఇంటిజర్ అవ్వాలి. అండ్ q 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే. q ఏమవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వకూడదు. సో, ఇది మెయిన్ రూల్ అనమాట. సో, అంటే p/q ఫార్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/5 ఉంది. సో, చూడండి 2 ఇంటిజరే, 5 ఇంటిజరే. సో, 2/5 అనేది ఏమవుతుంది మనకి? రేషనల్ నంబర్ అవుతుంది. 2/3 రేషనల్ నంబర్. 7/9 రేషనల్ నంబర్. 3/4 9/7 ఏదైనా సరే రేషనల్ నంబరే. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. ఓన్లీ నంబర్ 2 రేషనల్ నంబర్. ఎందుకంటే బై 1 అని రాసుకోవచ్చు. ఓకే. సో, 2/1 రేషనల్ నంబర్. 2 రేషనల్ నంబర్. 4 రేషనల్ నంబర్. 5 రేషనల్ నంబర్. సో, అన్ని న్యాచురల్ నంబర్స్ ఏంటి? రేషనల్ నంబర్సే. ఓకే. సో, అలాగే చూస్తే రికరింగ్ డెసిమల్స్ వచ్చేవి కూడా మనకి రేషనల్ నంబర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/3 ఉంది. 2/3 అంటే 2/3 వాల్యూ ఎంత? 3 6 ఆర్ 18 రైట్? 3 6 ఆర్ 18 మళ్ళీ 3 6 ఆర్ 18 మళ్ళీ 3 6 ఆర్ 18 6.66666 వెళ్ళిపోద్ది. సో, అంటే దాన్ని ఫైనల్‌గా 6.6 బార్ అంటాం. సో, అంటే రికరింగ్ డెసిమల్స్ అంటే కంటిన్యూయస్‌గా సేమ్ 6666666 అలా వెళ్తుంది. అదేంటి? అది కూడా మనకి రేషనల్ నంబర్సే. ఓకే. సో, p/q ఫార్మ్‌లో ఏది రాయగలిగినా అవన్నీ రేషనల్ నంబర్స్ అన్నమాట. సో, ఎప్పుడైనా సరే రేషనల్ నంబర్స్ అని ఇచ్చినప్పుడు p/q ఫార్మ్‌లో ఉన్నవన్నీ రేషనల్ నంబర్స్. ఆ ఫార్మ్‌లో రాయగలిగితే అవి రేషనల్ నంబర్స్. ఓకే. సో, నెక్స్ట్ చూస్తే మనకి ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ ఏంటంటే p/q ఫార్మ్‌లో రాయలేమన్నమాట మనం. ఓకే. ఆ నంబర్స్‌ని p/q ఫార్మ్‌లో రాయలేం. ఏంటి? p ఇంటిజర్, q ఇంటిజర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ √2 ఇచ్చాడు. సో, √2 ఉంది. √2 అనేది √2ని మనం p/q ఫార్మ్‌లో రాయలేము. చూడండి √2/1 అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 2 ఇంటిజర్స్ అవ్వాలి. √2 అనేది ఏంటి? ఇంటిజర్ కాదు. ఓకే. √2 అనేది ఇంటిజర్ కాదు. సో, √2ని మనం p/q ఫార్మ్‌లో రాయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ ఎంత? 1.414 ఇంకా చాలా ఉంది అలాగా. రైట్? ఇంకా వాల్యూ చాలా ఉంది. సో, ఆ వాల్యూ చాలా ఉంది కాబట్టి దాన్ని ఏం చేయగలం? మనం రాయలేమన్నమాట. బట్ మనం సాల్వ్ చేయడానికి 1.414 తీసుకుంటాం. అలాగే √3 1.732 తీసుకుంటాం. బట్ దాని వాల్యూ అనేది అది యాక్యురేట్ కాదు కాబట్టి ఇంకా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయగలం? ఏం చేయలేం? p/q ఫార్మ్‌లో రాయలేం. ఓకే. అలాగే √3 అయితే 1.732 సేమ్ ఇది కూడా అంతే. అలాగే పై వాల్యూ తీసుకోండి. పై వాల్యూ ఎంత? 22/7 అని జస్ట్ నియరింగ్ టు చెప్పారు. బట్ నార్మల్‌గా చూస్తే 3.14 రైట్? 3.14 ఇంకా అలా కంటిన్యూయస్‌గా ఉంటదన్నమాట వాల్యూ. ఓకే. సో, దీన్ని కూడా ఏం చేయలేం మనం? ఇర్రేషనల్ నంబర్సే. p/q ఫార్మ్‌లోని
రిప్రజెంట్ చేయలేము. బట్ 22/7 అనేది జస్ట్ తీసుకున్న వాల్యూ, దగ్గరలో ఉంది కాబట్టి, చాలా నియర్గా ఉంది కాబట్టి తీసుకున్న వాల్యూ, బట్ అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఓకే, సో దాన్ని కూడా మనం p/q ఫామ్లో రాయలేము. సో పై కూడా ఏంటిది ఇర్రేషనల్ నెంబర్. అలాగే ఈ అని ఉంది, ఈ కూడా ఇర్రేషనల్ నెంబర్. సో ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఏంటివి? p/q ఫామ్లో వేటినైతే రాయలేము అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇంకా మొత్తం అన్ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం అన్ని రియల్ నెంబర్సే. ఓకే, సో ఈ రేషనల్ నెంబర్స్లోకి మనకి ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్స్లోకే వస్తున్నాయి. అవునా? అంటే ప్రతి ఇంటిజర్ని మనం ఒక p/q ఫామ్లో రాయగలం. 4 ఉంది, 4/1 రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే రియల్ నెంబర్స్. సో మొత్తం అన్ని నెంబర్స్ ఏమొస్తాయి? రియల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనం ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్లోని ఈవెన్ నెంబర్ అని ఇస్తాడు. ఓకే, ఈవెన్ నెంబర్ అని ఇచ్చినప్పుడు దాన్ని మనం 2n అనుకోవచ్చు అనమాట. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2తో డివిజిబుల్ అయ్యాయి అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 సో ఆన్. సో ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2nతో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, n వాల్యూ 1 నుంచి తీసుకుంటాం. సో 2 1s are 2, n వాల్యూ 2 తీసుకుంటే 2 2s are 4. సో అలా మనకి ఈవెన్ నెంబర్ అనేది 2nతో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాబ్లమ్స్లో మనకి ఈవెన్ నెంబర్ అని చెప్తాడు, దాని వాల్యూ తెలియదు, అప్పుడు మనం 2n అని తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఆడ్ నెంబర్ చూస్తే 2n+1 అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 2n-1 అయినా తీసుకోవచ్చు. ఓకే, ఆడ్ నెంబర్కి. న్యాచురల్ నెంబర్స్కి మనం 2n+1 తీసుకుంటాం, హోల్ నెంబర్స్కి 2n-1 తీసుకుంటాం. ఓకే, సో అంటే ఏంటి? సో చూడండి, n ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు? 0 పెట్టుకున్నాం అనుకోండి. సారీ, హోల్ నెంబర్స్కి 2n+1 తీసుకుంటాం, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి హోల్ నెంబర్స్. సో ఫస్ట్ వాల్యూ 0 పెట్టండి, 2 × 0, 0 + 1 1. సో 1 వచ్చింది ఆడ్ నెంబర్. తర్వాత 1 పెట్టండి, 2 × 1 2 + 1 3. సో ఆన్ అలాగా మనకి 1 3 5 7 అన్నీ వస్తాయి అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏం తీసుకోవచ్చు? మనం న్యాచురల్ నెంబర్స్కి తీసుకుంటాం 2n-1. n ప్లేస్లో 1 పెట్టండి, 2 × 1 -1 1, 2 పెడితే 2 × 2 -1 3 సో ఆన్. సో యాక్చువల్లీ మనం ఏంటంటే ఆడ్ నెంబర్స్కి 2n+1 అయినా తీసుకోవచ్చు, 2n-1 అయినా సో తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డిజిట్ నెంబర్ అనుకోండి, 2 డిజిట్ నెంబర్ ఏబి అనుకోండి. ఓకే, దీని మీద చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఏబి అని ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది అనుకోండి. ఓకే, ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, 85 అనుకోండి. ఏ నెంబర్ అయినా అవచ్చు. ఓకే, ఏబి అనే నెంబర్ ఉంది. ఏబి అనే నెంబర్ ఉన్నప్పుడు ఎనీ 2 డిజిట్ నెంబర్ని ఎప్పుడైనా సరే ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 10a + b రాసుకోవచ్చు. ఎందుకంటే బిఏ, బట్ ఏ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది? 10s ప్లేస్లో ఉంది. సో 10 × a. ఓకే, సో 10 × a + b అని రాసుకోవచ్చు అనమాట. ఏబినే 10 × a + b అని రాసుకోవచ్చు. అంటే 85ని 10 × 8 అంటే 80 + 5 అంతేనా? సరిపోయిందా? 85. సో 85ని 10 × 8 + 5 85 అని రాసుకోవచ్చు. ఓకే, సో అలాగే 3 డిజిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఏబిసి ఉందనుకోండి. ఏముంది? సి వచ్చేసి 1s ప్లేస్లో ఉంది. సో సి × 1 చేస్తాం అంటే సినే, ప్లస్ బి వచ్చేసి 10s ప్లేస్లో ఉంది. సో 10b, రైట్, 10b. ఏ వచ్చేసి 100s ప్లేస్లో ఉంది. సో ప్లస్ 100a. సో మనం ఏంటి 3 డిజిట్ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 100a + 10b + c అని రాసుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? సమ్స్లో. చాలా సమ్స్లోని 2 డిజిట్ నెంబర్ అని ఇస్తాడు సింపుల్గా. అప్పుడు మనకి దాన్ని రివర్స్ చేసామని చెప్తాడు, ఏమైనా చెప్తాడు. అప్పుడు ఏంటి 10a + b అని తీసుకుంటాం అనమాట 2 డిజిట్ నెంబర్. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 10. సో 2 డిజిట్ నెంబర్లో ఉన్న ఆ డిజిట్స్ 2 డిజిట్స్ని కలిపితే ఎంత అంట? దాని ఆన్సర్ 10 అంట. ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈస్ 18 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. సో ఒరిజినల్గా నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే నెంబర్ని నేను తీసుకుంటున్నాను. ఓకేనా, మన నెంబర్ 2 డిజిట్ నెంబర్ని ఎప్పుడు కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఏబి అని తీసుకున్నాను 2 డిజిట్ నెంబర్ని. ఓకే, సో ఏబి అని తీసుకుంటే ఏం చెప్పాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఈ 2 డిజిట్స్ని కలిపితే 10 వస్తుంది అన్నాడు. సో మనకి ఫస్ట్ ఒక ఈక్వేషన్ వచ్చింది, a + b.
ఈజ్ ఈక్వల్ టు ఓకే 10. ఫైన్. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 18. సో అంటే రివర్స్ చేసాడంట, 2 డిజిట్స్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఇది బిఏ అవుతుంది, రైట్? బిఏ అయింది. ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 18 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఏబి కంటే బిఏ 18 తక్కువ ఉందంట, ఫైండ్ ది ఒరిజినల్ నెంబర్ అన్నాడు. సో ఎప్పుడైతే మనం ఇంక ప్రాబ్లం చేద్దాం అనుకున్నామో ఏబిని ఎలా రాసుకోవాలని చెప్పాను నేను క్లియర్గా, 10A ప్లస్ బి అని రాసుకోమని చెప్పాను. ఓకే, సో 10A ప్లస్ జస్ట్ ఏ సెకండ్, సో 10A ప్లస్ బి అని రాసుకోవాలి. ఓకే, సో 10A ప్లస్ బి అని రాసుకుంటున్నాం. ఓకే, 10A ప్లస్ బి. సో ఇందులోంచి ఏబిలోంచి, ఇది ఇప్పుడు ఏబి, 10A ప్లస్ బి అనేది ఏంటి ఏబి, ఇందులోంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే బిఏ వస్తుంది అన్నాడు. సో బిఏ అంటే ఎలా రాసుకుంటావు, బిఏని 10B ప్లస్ ఏ, అంతేనా? ఎందుకంటే ఇక్కడ బి టెన్స్ ప్లేస్లో ఉంది, సో 10B, ఏ యూనిట్స్ ప్లేస్లో ఉంది, సో ప్లస్ ఏ. ఓకే, సో సింపుల్ అనమాట. సో ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఈక్వేషన్లో రాసుకునేటప్పుడు మాత్రం ఏబిని 10A ప్లస్ బి అని రాసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఏబి అని రాసుకుంటే ఏం చేస్తుందని ఏం చేయలేము అనమాట. ఓకే, సో 10A ప్లస్ బి అని రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 10A ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏని అటుపక్క పంపిస్తే 10A మైనస్ ఏ ఎంత అవుతుంది, 9A. 10B ఉంది, 10Bని ఇటుపక్క పంపిస్తే బి మైనస్ 10B మైనస్ 9B ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 18ని ఆ సైడ్ పంపిస్తున్నాను, 18 అయింది. సో ఇక్కడ 9 రెండింటికి కామన్ తీసి ఇటు సైడ్ పంపిస్తే డివైడ్ చేస్తుంది, 18/9 2. అంటే ఏంటి, ఏ మైనస్ బి 2, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇంక చూడండి క్లియర్ కనిపిస్తుంది, 6 + 4 10, 6 - 4 2, లేదంటే మామూలుగా సాల్వ్ చేసుకున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే 2A = 12, A = 6, సో B = 4. సో A = 6 వచ్చింది, B = 4 వచ్చింది. సో ఒరిజినల్ నెంబర్ అడుగుతున్నాడు, ఒరిజినల్ నెంబర్ ఏంటి, ఏబి అంటే 6 4 64. సో ఆన్సర్ ఏంటి 64. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం అడిగినా సరే. ఒక 2 డిజిట్ నెంబర్ అడిగినా, అలాగే 3 డిజిట్ నెంబర్ మీద ఏమైనా ఆపరేషన్స్ ఇచ్చినా, సో ఏది అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, డివిజిబిలిటీ రూల్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి, జస్ట్ ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. 2తో ఒక నెంబర్ 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే, సో చూడండి డివిజిబిలిటీ రూల్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వడానికి మాత్రమే ఈ డివిజిబిలిటీ రూల్స్, అవే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, సో చూడండి 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే, అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలంటే. ఓకే, 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అయితే ఈవెన్ నెంబర్ అయినా అవ్వాలి, లేదంటే 0 అయినా అవ్వాలి. ఓకే, అయితే ఈవెన్ నెంబర్ అయినా అవ్వాలి, లేదంటే 0 అయినా సరే అవ్వాలి. అలాగే 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 396 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. ఓకేనా, సో ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. 3 + 9 + 6 అంటే సమ్, ఈ డిజిట్స్ అన్నిటిని కలుపుతాం. 9 + 6 15 + 3 18. 18 3తో డివైడ్ అవుతుందా, 3 6 are 18. ఎస్, సో అప్పుడు ఈ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది అనమాట 3తో. ఈ నెంబర్ మొత్తం డివైడ్ అయిపోతుంది 3తో. అలాగే 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్, ఇప్పుడు ఈ 396 4తో డివైడ్ అవ్వాలనుకోండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 96. ఈ 96 ఒకవేళ 4తో డివైడ్ అవుతాయి ఎగ్జాక్ట్గా, 396 కూడా డివైడ్ అయిపోతుంది అనమాట. సో 96 అవుతుందా, 4 2s are 8, 4 4s are 16, అంటే 4 × 24 96. సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ అవుతున్నాయి కాబట్టి ఇంక 396 కాదు, ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే 5 4 3 9 6 ఉన్నా సరే, ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అవుతాయి 4తో, మొత్తం ఈ నెంబర్ మొత్తం ఏమవుతుంది 4తో డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5తో డివైడ్ అవ్వాలంటే అయితే లాస్ట్లో 0 ఉండాలి, లేదంటే లాస్ట్లో 5 ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ 5తో డివైడ్ అవుతుందా, అవ్వదు. ఎందుకు, లాస్ట్ డిజిట్ 6 ఉంది. అదే ఇక్కడ 0 ఉండుంటే అవుతుంది, అప్పుడు 5తో అవుతుంది డివిజిబుల్. ఓకే, 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తోని అవ్వాలి, 3తోని అవ్వాలి.
ఈ రెండిటితోని అయితే 2తోని అవ్వాలి 3తోని అవ్వాలి. అప్పుడు ఈ రెండిటితోని అయితే అప్పుడు 6తో అవుతుంది అనమాట. ఓకే, అదే ఇప్పుడు 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది 1 2 3 4 0 0 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది ఇలాగా 1 2 3 4 00 అని. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి ఇక్కడ 400. 8తో డివైడ్ అవుతుందా? 850s ఆర్ 400. సో ఈ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే 9తో డివైడ్ అవ్వాలంటే కూడా సేమ్ 3 లాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివిజిబుల్ అవ్వాలి. దేంతో డివిజిబుల్ అవ్వాలి? 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇందాక ఇక్కడ యాడ్ చేసాం, ఎంత వచ్చింది? 18 ఎంత వచ్చింది? సో 18 వచ్చినప్పుడు 9తో డివిజిబుల్ అవుతుంది. సో 9 2s ఆర్ 18. సో నా నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట 9తో. అలాగే 10తో చూస్తే లాస్ట్ డిజిట్ కంపల్సరీగా 0 ఉంటేనే 10తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, అలాగే 11తో చూసుకుంటే 11 చాలా ఇంపార్టెంట్. 11 ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి 1 3 5 2 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 5 డిజిట్ నెంబర్ ఉంది. ఓకే, ఇది ఇప్పుడు 11తో డివిజిబుల్ అవుతుందా లేదా మనకు కావాలి. సో ఏం చేయాలంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ప్లేసెస్ చూడండి. లాస్ట్ తీసుకున్నా, ఒకటి వదిలేసా, మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చా, ఒకటి వదిలేసా, నెక్స్ట్ దానికి వచ్చా. సేమ్ ఇక్కడ కూడా ఇంకా మిగిలిపోయిన ఈ 2. సో 1 + 5 + 1 ఎంత? 7. రైట్, ఏం చేయాలి? ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి, ఆడ్ ప్లేసెస్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి. సో 3 + 2 5. సో ఇవే యాడ్ చేశాను. ఇప్పుడు వీటి డిఫరెన్స్ చూడాలి. 7 - 5 2. 2 11తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 4 5 2 1 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇందు నుంచి ఒకటి వదిలేసి దీనికి, ఒకటి వదిలేసి దీనికి. సో 4 + 2 + 1 ఎంత? 7. మిగతావి 1 + 5 + 1 ఎంత? 7. సో 7 - 7 డిఫరెన్స్ చూడాలి. 0. 0 11తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 11 0s ఆర్ 0. సో ఈ నెంబర్ ఏమవుతుంది? డివిజిబుల్ బై 11. సో అయితే ఏమవుతుంది మనకి? అయితే 0 రావాలి, లేదంటే 11 మల్టిపుల్స్ ఏం వచ్చినా పర్లేదు. అంటే 11 22 33 44 ఏం వచ్చినా కూడా మిగతావన్నిటికీ మనకి డివిజిబుల్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే, డివిజిబిలిటీ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు లాస్ట్ డిజిట్స్ చూద్దాం. యాక్చువల్లీ లాస్ట్ డిజిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/41 ఉందనుకోండి. 3/41 ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది చూడండి క్లియర్గా. మనం లాస్ట్ డిజిట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ డిజిట్స్ ఏమొస్తాయి? 5/96 ఉంది. లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? అది కూడా ఇంపార్టెంటే. ఓకే, అలాంటి క్వశ్చన్ కూడా ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది. సో లాస్ట్ డిజిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మనం ఆ లాస్ట్ డిజిట్స్ గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం 2తో చూద్దాం. 2 గురించి ఇప్పుడు చూడండి. 2/1 ఎంత? 2/1 2. రైట్, 2 స్క్వేర్. ఓకే, నేను ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్క్వేర్ వచ్చేసి 4. లాస్ట్ డిజిట్ 4, ఇంకా ఓన్లీ 4 ఉంది కాబట్టి ఓకే. 2 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ వచ్చేసి 8. 2/4 16. బట్ నేను లాస్ట్ డిజిట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఏంటి? 6 తీసుకుంటున్నాను. 16లో లాస్ట్ డిజిట్ 6. 2/5 32. 32లో లాస్ట్ డిజిట్ ఏంటి? 2. 32లో లాస్ట్ డిజిట్ 2. సో ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఫస్ట్ 2 4 8 6 మళ్ళీ 2 వచ్చింది. అంటే ఇంక మళ్ళీ రిపీట్ అవుతున్నాడు. మళ్ళీ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 4 6 8 మళ్ళీ కింద నుంచి 2 4 8 6 వచ్చింది. తర్వాత మళ్ళీ 2 4 8 6, తర్వాత మళ్ళీ 2 4 8 6, 2 4 8 6, 2 4 8 6. సో ఇది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ 2 వచ్చింది కాబట్టి ఇంకా ఆగిపోయాం. అంటే ఇక్కడ ఏంటి మనం? సో ప్రతి 4 నెంబర్స్, ప్రతి పవర్లో 4 4కి తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, 4 4కి మళ్ళీ సేమ్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం అసలు ఎలా కనుక్కోవచ్చు. 2/4
22 ఉందనుకోండి, ఓకేనా. 2 పవర్ 22 లాస్ట్ డిజిట్ ఎంత కావాలి మనకి? లాస్ట్ డిజిట్ మాత్రమే కావాలి. ఓకే, సో ఇప్పుడు 4కి ఇది ఏమవుతుంది? సేమ్ రిపీట్ అవుతుంది. ఫైన్, 4కి ఏమవుతుంది? ఇది సేమ్ రిపీట్ అవుతుంది. అంటే 5th నెంబర్, రైట్, 5th నెంబర్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు? 2 పవర్ 5 వచ్చేసి ఎండ్ అయ్యేది 2తో అని చెప్పచ్చు, అవునా. 2 పవర్ 5 వచ్చేసి ఎండ్ అయ్యేది దేంతో? 2తో అని చెప్పచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ 2 పవర్ 6 ఏమవుతుంది? రైట్, 2 పవర్ 6 ఏమవుతుంది? 4తో ఎండ్ అవుతుంది. సో అలా ఇంక మళ్ళీ 2, 4 తర్వాత మళ్ళీ 8 తర్వాత మళ్ళీ ఫైనల్గా 6 అనేది వస్తుంది అనమాట. ఫైన్, సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ ఏంటి? ప్రతి 4 నెంబర్స్కి ఏమవుతుంది? ప్రతి 4 పవర్స్కి ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి, ఓకే. సో అంటే 2 పవర్ 5 మనం వెంటనే ఏం చెప్పేయచ్చు? 4 నెంబర్స్కి అయిపోయింది, మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 - 4 అంటే 1. సో 2 పవర్ 1 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 7 ఉందనుకోండి, ఓకేనా. 2 పవర్ 7 ఉందనుకోండి, సో ఎన్ని 4లు మైనస్ చేయగలం అన్ని 4లు మైనస్ వేసేయాలి. సో 7 - 4 3, 7 - 4 3, ఇంకా 3లోంచి మళ్ళీ 4 తీయలేం కదా. సో 2 పవర్ 3 ఎంత? 8. సో లాస్ట్ డిజిట్ 8 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పవర్ 22 ఉంది, 22లోంచి ఎన్ని 4s అయితే తీయచ్చు? 5 4s are 20, 5 4s తీస్తాం, అంటే మిగిలిపోయింది ఎంత? 2 స్క్వేర్ మిగిలింది, రైట్. 2 స్క్వేర్ మిగిలింది. సో 2 స్క్వేర్ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 4 వస్తుంది. సో 2 పవర్ 22 లాస్ట్ డిజిట్ 4. సో చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, క్లారిటీ వస్తుంది అనమాట. 2 పవర్ 37 అనుకోండి, ఓకే. క్లియర్గా వినండి. ఇప్పుడు 2 పవర్ 37, 7తో 4ని డివైడ్ చేయండి. 7తో 4ని డివైడ్ చేయండి. 4 9s are 36. రిమైండర్ చూసుకోవాలి, 1 వచ్చింది రిమైండర్. ఎంత వచ్చింది రిమైండర్? 1 వచ్చింది. సో 2 పవర్ 1, 2 పవర్ 1 ఎంత? 2. సో లాస్ట్ డిజిట్ వచ్చేసి 2 అనమాట, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 20 ఉందనుకుంది, 2 పవర్ 20 ఉంది. సో 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే 4 5s are 20, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో రిమైండర్ 0 వస్తే ఆటోమేటిక్గా 0 వస్తే 6 అనమాట ఆన్సర్. రిమైండర్ 0 వస్తే 6, రిమైండర్ 1 వస్తే 2, రిమైండర్ 2 వస్తే 4, రిమైండర్ 3 వస్తే 8, అంతే అనమాట, ఓకే. సో అంటే ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేస్తాం. రిమైండర్ 0 వచ్చిందా? 6, రిమైండర్ 1 వచ్చిందా? 2, రిమైండర్ 2 వచ్చిందా? 4, రిమైండర్ 3 వచ్చిందా? 8, అంతే అనమాట. సింపుల్గా మొత్తాన్ని చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే లాస్ట్ డిజిట్ ఇప్పుడు 2కి చేసాం మనం, సేమ్ అలాగే 3కి 4కి 5కి 6కి ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం, ఓకేనా. సో 3 ఉంది, సో 3 పవర్ 1, 3 పవర్ 1 ఎంత? మనకి 3 వచ్చింది. అలాగే 3 స్క్వేర్ ఎంత? 9 వచ్చింది, రైట్. సో ఇంకా లాస్ట్ డిజిట్ చూద్దాం ఒకసారి మనం. 3 9s are 27, సో లాస్ట్ డిజిట్ తర్వాత 7 అవుతుంది. 3 7s are 21, లాస్ట్ డిజిట్ మళ్ళీ 1 అవుతుంది. తర్వాత మళ్ళీ 3 1s are 3, సో మళ్ళీ 3 వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పవర్ 5లో వచ్చింది, రైట్. 3 పవర్ 5 అప్పుడు మళ్ళీ 3 వచ్చింది. అంటే ఈ 3 కూడా ఏమవుతుంది? ప్రతి 4 నెంబర్స్ తర్వాత ఏమవుతుంది? 3 వస్తుంది. సో పవర్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 24 ఉందనుకోండి, సో సేమ్ మళ్ళీ సేమే, రెండింటికి సేమే. ఏముంది? 4తో డివైడ్ చేస్తాం. 4 5s are 20, 4 6s are 24. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఏమవుతుంది? 1 అవుతుంది ఆన్సర్, ఓకే. రిమైండర్ 0 వస్తే 1 అవుతుంది. రిమైండర్ 1 వస్తే 3, రిమైండర్ 2 వస్తే 9, రిమైండర్ 3 వస్తే 7. సింపుల్ అనమాట, ఓకే. సో దీని మీద ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి, ద రిమైండర్ వెన్ 3 పవర్ 24 ఈజ్ డివైడెడ్ బై 5. సో ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తున్నాం మనం, ఓకేనా. సో 3 పవర్ 24తో, ఓకే, 3 పవర్ 24ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 పవర్ 24కి లాస్ట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? లాస్ట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి. దాన్ని బట్టి మనం రిమైండర్ చెప్పచ్చు,
ఓకే, లాస్ట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి. సో 3/24, 24ని 4తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. రైట్, 3కి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 అవుతుంది కాబట్టి 5తో డివైడ్ చేయమన్నాడు. చూడండి, ఈ 5 అనేది ఎక్కువ ఇస్తాడు అనమాట, మిగతా ఏమి ఇచ్చినా కూడా చెప్పలేము. సో 5 ఇచ్చాడు, 5తో డివైడ్ చేస్తే 5తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు కూడా అయితే 5 వస్తుంది ఎండింగ్ నెంబరు, లేదంటే 0 వస్తుంది. ఆ విషయం మన అందరికి తెలిసిందే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే 5తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ 1 కాబట్టి రిమైండర్ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ 2 అనుకోండి, రిమైండర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. లాస్ట్ డిజిట్ 3 అనుకోండి, రిమైండర్ 3 అవుతుంది. లాస్ట్ డిజిట్ 4 అనుకోండి, రిమైండర్ 4 అవుతుంది. 5 అనుకోండి లాస్ట్ డిజిట్, అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది 5తో, అప్పుడు 0 అవుతుంది. ఓకే, అదే 6 అనుకోండి, ఇప్పుడు చూడండి 6 అయితే రిమైండర్ ఏమవుతుంది? 6 - 5 1. 7 అనుకోండి, 7 - 5 2. 8 అనుకోండి, 8 - 5 3. 9 అనుకోండి, 9 - 5 4. ఓకే, సింపుల్ అనమాట. సో డివైడ్ బై 5 అనేది అడుగుతాడు ఒకవేళ అడిగితే. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, 4తో డివిజిబుల్, 4/1 వచ్చేసి 4, తర్వాత 6, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 4. సో ఇది ఏమవుతుంది? ప్రతి 2 నెంబర్స్కే రిపీట్ అయిపోతుంది. చూసుకోండి, ప్రతి 2 నెంబర్స్ కంటే 4 స్క్వేర్ ఓన్లీ లాస్ట్ డిజిట్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. 4 స్క్వేర్ 16, సో లాస్ట్ డిజిట్ 6. 4 క్యూబ్ 64, లాస్ట్ డిజిట్ 4. సో మళ్ళీ 4 వచ్చింది. సో 4 6 4 6 4 6 వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని 2తో డివైడ్ చేయాలన్నమాట. దేన్ని? పవర్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4/17 అని నెంబర్ ఉందనుకోండి, 4/17 ఉంటే సో రిమైండర్ ఎంత వస్తుంది? 2తో డివైడ్ చేయండి, 2 8 16. సో రిమైండర్ 1. ఓకే, రిమైండర్ 1 వచ్చింది. సో రిమైండర్ 1 వస్తే ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. రిమైండర్ 0 వస్తే ఆన్సర్ 6 అవుతుంది. సో ఏం లేదు, సింపుల్. ఇక్కడ పవర్లోని ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆడ్ నెంబర్ వస్తే 4 రిమైండర్, లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. అలాగే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, లాస్ట్ డిజిట్ 6 అవుతుంది. ఇప్పుడు 4/17కి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, ఎందుకు? బికాస్ ఇక్కడ మనకి 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. ఓకే, సో సేమ్ అన్నీ ఇంకా అంతే అనమాట. ఇప్పుడు చూద్దాం, 5 కనుకోండి, ఏ నెంబర్కైనా సరే ఇంకా 5 పవర్ ఎంతైనా సరే మనకి లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. రైట్, 5/1 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5/4 625. సో అన్నిటికీ సేమ్ ఎండింగ్ 5 వస్తుంది అనమాట. ఓకేనా? సో 5 పవర్ ఎంతైనా సరే లాస్ట్ డిజిట్ అడిగితే మనకి 5. అలాగే సేమ్ 6 కూడా అనమాట. 6 పవర్ ఎంతైనా సరే లాస్ట్ డిజిట్ ఏంటి అని అడిగితే 6. 6/1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216. సో అన్నిటికీ ఏంటి? ఎండింగ్లో 6 అనేదే వస్తుంది. ఓకే, సో 6/1296 లాస్ట్ డిజిట్ ఏంటి అని అడిగాడు, 6. 5/13450 పవర్లో ఎంత ఉన్నా కూడా ఎండింగ్ లాస్ట్ డిజిట్ మాత్రం 5 వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే 7కి చూస్తే 7/1 7, 7 స్క్వేర్ 49, 7 × 9 63, 7 × 6 42, 7 2s 14, 7 4s 28, 7 8s 56. సో చూడండి, దీనికి ఒక ఆర్డర్ అనేది లేకుండా పోయింది. 7 1s 7, 7 7s 49, 7 9s 63. సారీ, జస్ట్ ఐ డిడ్ ఏ మిస్టేక్ హియర్. ఏం చేసాం మనం? చిన్న మిస్టేక్ జరిగింది, జస్ట్ సెకండ్. సో ఓకే, సో అన్నిటికీ కంపల్సరీగా ఆర్డర్ ఉంటుంది అనమాట. 7/1 7, 7 స్క్వేర్ 49, 7 × 9 63, 7 3s 21. ఎండింగ్ లెటర్ మాత్రం ఓన్లీ లాస్ట్ డిజిట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో మళ్ళీ 7 వచ్చింది. సో దీనికి ఏమవుతుంది? మళ్ళీ సేమ్ అనమాట. సేమ్ 2కి 3కి ఎలాగో 7కి కూడా అలాగే. ఓకే, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, 4తో డివైడ్ చేసినప్పుడు 1. రిమైండర్ 1 వస్తే 7, రిమైండర్ 2 వస్తే 9, రిమైండర్ 3 వస్తే 3. ఓకే, సింపుల్ అనమాట. ఇంకా మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. సో 8కి కూడా అంతే. 8/1 8, 8 స్క్వేర్ 8 × 8 64 లాస్ట్ డిజిట్, 8 × 4 32 లాస్ట్ డిజిట్ 2, 8 × 2 16 లాస్ట్ డిజిట్
6. 8 into 6 48. లాస్ట్ డిజిట్ 8. సో సేమ్ మళ్ళీ కూడా 4 దీనికి కూడా 4. ఓకే, సో 4తో 8 పవర్ ఎంత ఇచ్చినా సరే 4తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 పవర్ 42 ఇచ్చాడు. సో 4తోని డివైడ్ చేయండి 42ని. ఓకే, పవర్లో ఉన్నదాన్ని డివైడ్ చేయాలి. 4 10s are 40. రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే ఆన్సర్ 4. రిమైండర్ 1 వస్తే 8. రిమైండర్ 3 వస్తే 2. రిమైండర్ 0 వస్తే 6. సింపుల్ అనమాట. ఓకే, సో సేమ్ అలాగే 9 కూడా 9 పవర్ 1 9. 9 స్క్వేర్ 9 9s are 81. లాస్ట్ డిజిట్ 1. 9 1s are 9. 9 9s are 81. సో సేమ్ దీనికి ఇదేమవుతుంది మనకి 9 1 9 1 9 1 అని వస్తుంది. సేమ్ 4 లాగా అనమాట. సో 2తో డివైడ్ చేస్తారు. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, అంటే ఆడ్ నెంబర్ అనుకోండి, పవర్లో ఉన్నది 9 ఆన్సర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అనుకోండి 1 ఆన్సర్ అవుతుంది. సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో ఓకే, బైనామియల్ థియరం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అప్లికేషన్ కూడా కింద ఒక ఎగ్జాంపుల్ కూడా రాశాను. ఇది ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ హోల్ పవర్ ఎన్. ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ అయినా అవ్వచ్చు, ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ అయినా అవ్వచ్చు అనమాట. ఏదైనా సరే అవ్వచ్చు. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఓకే, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. ఎక్స్ ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చంట, మైనస్ అయినా ఉండొచ్చంట. ఓకేనా, ఉన్నప్పుడు పవర్ ఎన్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ కే. కే అనేది ఇక్కడ ఏంటంటే ఒక కాన్స్టెంట్ అనమాట. కే అనేది ఒక కాన్స్టెంట్, ఎంతైనా అవ్వచ్చు. కే అనేది కే వాల్యూతో మనకి పని లేదు. ఓకేనా, సో ప్లస్ 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 ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. అంటే ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 1 ఉందనుకోండి. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్. సో ఓన్లీ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ కే. కే అనేది ఏంటి, ఒక కాన్స్టెంట్, ప్లస్. ఓకే, సో 1 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 వచ్చేస్తుంది డైరెక్ట్గా. మైనస్ ఉంటే మైనస్ 1 వస్తుంది. 1 హోల్ పవర్ ఎన్ అనమాట. దీన్ని ఇలా రాసుకోవచ్చు. అంటే ఏంటి, అప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే ఒక నెంబర్తో, ఒక ఎక్స్ అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది మనకి 1 పవర్ ఎన్ అవుతుంది అనమాట. ఎన్ ఇంకా 1 పవర్ ఎంత ఎనీథింగ్ అయినా సరే 1. సో రిమైండర్ 1 వస్తుంది అనమాట అప్పుడు ఇక్కడ. సో జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్లో చూద్దాం, మనకి క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8 పవర్ 42 ఈజ్ డివైడెడ్ బై 7? ఓకే, 8 పవర్ 42ని 7తో డివైడ్ చేస్తే ఏం వస్తుంది రిమైండర్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ కనుక్కొని 7తో చూడొచ్చు అనుకోని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఓన్లీ 5 ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఇందాక చెప్పినట్టుగా కనుక్కోగలం. మిగతా నెంబర్స్కి మనం కనుక్కోలేము. ఓకే, సో 10కి అయినా సరే కనుక్కోవచ్చు అంతే, ఇంకా మిగతా వాటికి కనుక్కోలేము అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8 పవర్ 42 ఈస్ డివైడెడ్ బై 7 అన్నాడు. సో మనకి ఇక్కడ బైనామియల్ థీరం వెంటనే గుర్తు రావాలి. ఎప్పుడు 8 మైనస్ 1 7 కదా. సో 8 మైనస్ 1 7, 8 ప్లస్ 1 9. సో ఇక్కడ 7తో డివైడ్ చేసిన 9తో డివైడ్ చేసిన మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట, బైనామియల్ థియరం యూజ్ చేసుకొని. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లోని +1 కానీ -1 కానీ. సో 8 + 1 9, 8 - 1 7. సో 7 అడిగాడు. సో ఇలాగే అడుగుతాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బైనామియల్ థియరం అప్లై చేస్తాం. అంటే 8ని ఏమని రాసుకోవచ్చు, 8ని ఏమని రాసుకోవచ్చు, 7 + 1 రాసుకోవచ్చు. అవునా, ఎందుకు ఇక్కడ 7 ఉంది కాబట్టి నేను 7లో రాసుకుంటున్నాను. సో 7 + 1 అని రాసుకుంటున్నాను. 8ని హోల్ పవర్ ఎంత ఇచ్చాడు, 8 పవర్ 42. సో 7 + 1 8, 8 పవర్ ఎంత ఉంది, 42 ఉంది. రైట్, ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, రిమైండర్ అడుగుతున్నాడు. 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడు 7 అవుతుంది. అవునా, 7 ఇంటూ కే, 7 ఇంటూ కే ప్లస్ 1 పవర్ ఎంత, 42. సో 1 పవర్ 42 ఎంత, 1. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, 7 ఇంటూ కే రాసాం రైనా, 7 ఇంటూ కే ప్లస్ 1. సో రిమైండర్ ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. ఓకేనా, అదే ఫర్ ఎగ్జాంపుల్ 9తో డివైడ్ చేశారనుకోండి, ఇక్కడ ఏం రాస్తాం, 9 - 1 రాస్తాం.
9 -1 రాసినప్పుడు ఇక్కడ -1 వస్తుంది. -1 హోల్ పవర్ 42 మళ్ళీ 1. సో 9తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ 1 వస్తుంది. ఓకే, సో జస్ట్ కొంచెం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ ఆ ప్రైమ్ నెంబర్ అనేది 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ ఆ సేమ్ నెంబర్తోనే డివిజిబుల్ అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి. 2 అనేది ఏంటి? 2 అనేది ప్రైమ్ నెంబర్. 2, 3, 5, 7, 11, సో అలా సో ఆన్. సో అవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఎందుకు ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ? 2 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే ఇంక 2తోనే డివిజిబుల్ అవుతుంది. 3 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే ఇంక 3తోనే డివిజిబుల్ అవుతుంది. 5 అనేది 1తో కానీ లేదంటే సేమ్ 5తోనే డివిజిబుల్ అవుతుంది అనమాట. మిగతా ఇంకే నెంబర్స్ అవి డివిజిబుల్ అవ్వవు. సో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముందంటే 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది. ఓకే, 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్, 2 మాత్రమే. ఇంకా మిగతావన్నీ కూడా మిగతా ఇంక ఏ ఈవెన్ నెంబరు ప్రైమ్ నెంబర్ అవ్వదు అనమాట. ఓన్లీ 2 మాత్రమే ఈవెన్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది. ఓకే, సో 1 ప్రైమ్ నెంబర్ కాదు. 1 ఏంటి? ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 2 ప్రైమ్ నెంబర్స్ వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. అంటే ఇప్పుడు 3, 5 ఉన్నాయి. సో 3, 5 ఏమవుతున్నాయి? ట్విన్ ప్రైమ్స్ అవుతున్నాయి. ఎందుకు? 5కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. సో ఇలాంటి సెట్స్ చాలా తీసుకోవచ్చు అనమాట ట్విన్ ప్రైమ్స్. ఇంకా చెప్పండి, 5, 7. ఓకే, సో 5, 7 కూడా ట్విన్ ప్రైమ్సే. సో సేమ్ అలా చాలా 11, 13 సో ఇలాగా ఉంటాయి అనమాట మనకి. అవన్నీ ఏంటి? 17, 19. సో అవన్నీ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి 2, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ చూద్దాం. సో మనం ఇందాక ప్రైమ్ నెంబర్స్ చూసాం. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఇచ్చాడు మనకి? వాటి 1తో డివిజిబుల్ అవ్వాలి, లేదంటే ఆ సేమ్ అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. బట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే, ఓకే, కాంపోజిట్ నెంబర్ 1 ఇట్ సెల్ఫే కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఫ్యాక్టర్స్ అంటే చాలా నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. ఓకే, చాలా నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకుందాం. 4 తీసుకుంటే 1తో డివిజిబుల్ అవుతుంది 4, 2తో అవుతుంది, 4తో అవుతుంది. ఓకే, 1తో, 2తో, 4తో. సో 3 నెంబర్స్ అవుతుంది. 1 అండ్ ఇట్ సెల్ఫే కాదు, 1, 4తోనే కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుంది? 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఓకే, 4తో 4ని ఎగ్జాక్ట్గా ఏ డివైడ్ చేస్తావో అవి ఫ్యాక్టర్స్ అనమాట. 1 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 1, 2 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 4 కూడా ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుంది. సో 1, 2, 4 అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి. 6తో 1 6 ఆర్ 6, 2 3 ఆర్ 6, సో 3 2 ఆర్ 6, సో 3 కూడా వస్తుంది. సో 6 1 ఆర్ 6, సో 6 కూడా వచ్చింది. సో ఇక్కడ 1 2 3 6 ఏమవుతున్నాయి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అవుతున్నాయి అనమాట. ఓకే, సో మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. ఓకే, 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 అనమాట. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2 అనేది ఈవెన్ ప్రైమ్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 2 మాత్రమే. ఇంకా మిగతావన్నిటికీ అసలు ఈవెన్ నెంబర్స్, మిగతా ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనం ఇందాకలో ఆల్రెడీ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్తో ఆ నెంబర్ని డివైడ్ చేయాలన్నమాట. ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే నెంబర్ ఉందనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే నెంబర్ ఉంది. సో 36ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలనుకోండి. ఓకే, సో 2 ఇంటూ ఎంత? 36 అంటే ఏంటంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 36 రావాలి. అలా తీసుకోవాలన్నమాట. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 36 రావాలి. సో 2 ఇంటూ ఎంత? 18.
2 into 18 36. 18 ఎలా రాసుకోవచ్చు 3 into 6. సో 3 into 6 రైట్. 6 ని ఏమని రాసుకోవచ్చు 3 into 2. 3 into 2. సో మొత్తం ఏం చేస్తాం 36 ని మొత్తం అన్ని ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాసాం. 2 3 ప్రైమ్ నెంబర్స్ రెండు. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకున్నాం. ఓకే. సో 2 into 3 6, 6 into 3 18, 18 into 2 18 into 2 36. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 2 పవర్ ఎన్ని ఉన్నాయి 2 into 2 2 స్క్వేర్ రైట్. రెండు 2లు ఉన్నాయి 2 స్క్వేర్ అయింది. 3 into 3 9, రెండు 3లు ఉన్నాయి 3 స్క్వేర్ అయింది. ఓకే, రెండు 3లు ఉన్నాయి 3 స్క్వేర్ అయింది. సో 36ని ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ into 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇలా రాయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాము. ఇలా రాయడాన్ని ఏమంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాము. ఓకే. సో 2 స్క్వేర్ into 3 స్క్వేర్ ప్రైమ్ నెంబర్స్కి మాత్రమే, ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయడమే. ఓకే. సో ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా వస్తుందో సేమ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకున్నప్పుడు, ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకున్నప్పుడు ఏమవుతుంది అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకోండి. 36కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. మనం ఏం చేయాలి మామూలుగా అయితే 1 2 3 4 6 9 అలా కౌంట్ చేసుకోవాలి. ఓకే. బట్ ఇలాగ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి. ఓకే, ఈజీగా సింపుల్గా ఒక ఫార్ములా ఉంది. ఏంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్, ఈ 36 అనుకోండి. ఇప్పుడు ఎన్ ఏమవుతుంది 36 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఎల్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఏ పవర్ ఇంటూ బి పవర్ ఎం ఇంటూ సి పవర్ ఎన్ కింద రాసుకున్నావు అనుకో అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ 36 ఏం రాసుకున్నాం 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాసుకున్నాం. సో ఇక్కడ ఎల్ ఏమవుతుంది 2 అవుతుంది, ఎం ఏమవుతుంది 2 అవుతుంది. ఎన్ అనేది అసలు లేదనమాట. ఓకే, ఎన్ అనేది లేదు కాబట్టి ఇది ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే. సో ఏంటి ఇప్పుడు, సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది ఎల్ ప్లేస్లో 2 పెట్టాలి, 2 + 1 3, ఎం ప్లేస్లో కూడా 2 పెట్టాలి, 2 + 1 3. సో 3 into 3 9. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 36కి 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే. సో ఇలాగ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అలాగే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఫార్ములా కూడా చెప్పాలని చెప్తున్నాను అంతే. ఓకే. సో ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్కి 1 + a + a² ఇంటూ సో ఆన్ అప్ టు ఏ పవర్ ఎల్. ఇక్కడ ఏ పవర్ ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే 2 స్క్వేర్ కదా. సో అంటే 1 + 2 + 2 స్క్వేర్, ఈ 2 స్క్వేర్ వరకు ఆగిపోతాం. ఓకే. 1 + 2 + 2 స్క్వేర్ ఎంత 1 + 2 + 2 స్క్వేర్ 1 + 2 3, 3 + 4 7. సో 7 ఇంటూ ఓకే 1 + 3 + 3 స్క్వేర్, ఇక్కడ 3 ఉంది, 1 + 3 + 3 స్క్వేర్. సో ఎంతవరకు ఇక్కడ 3/5 ఉందనుకోండి 1 + 3 + 3 స్క్వేర్ + 3³ + 3/4 + 3/5 దాకా చేసేయాలి. బట్ మనకి లక్కీగా చిన్న నెంబర్ వచ్చింది. సో 3 స్క్వేర్ వరకే వచ్చింది. 3 స్క్వేర్ 9 + 3 12 + 1 13. సో 13 into 17, 13 into 7 ఎంత 91. సో 91 అనేది ఏంటి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. మొత్తం 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 9 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట 91 వస్తుందంట. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఒకసారి ఫార్ములా అనేది మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ 84 అంటున్నాడు. ఓకే, ఏం చేయమంటున్నాడు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయమంటున్నాడు. అండ్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఓకే. సో 84ని ఫస్ట్ మనం ఎలా రాసుకోవచ్చో ఒకసారి ఫాస్ట్గా రాసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. సో 2 into 42 84 అవునా, 2 into 42 84. సో ఆ 42ని ఇప్పుడు ఎలా రాసుకోవాలి మళ్ళీ 2 into 21 రాసుకోవచ్చు అవునా. 21 ఎలా రాసుకోవాలి 3 into 7 రాసుకుంటాం అంతేనా. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకుంటే క్లియర్గా మనకి 2 into 2 అంటే రెండు 2లు ఉన్నాయి 2 స్క్వేర్, ఒక 3 ఉంది 3/1, ఒక 7 ఉంది 7/1. సో దీనికి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. 2/2 3/1, 2/2 into 3/1 into 7/1 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు. సో ఫస్ట్ 2 ఉంది. సో 2 + 1 3 into 1 + 2 2 into మళ్ళీ ఇక్కడ 1 + 2 1 + 1 2.
సో ఏం చేయాలి, మూడింటిని మల్టిప్లై చేస్తాం. 3 × 2 6, 6 × 2 12. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి 12. సో 84కి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్. అసలు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, n1 n2 n3 అని ఒక 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. n1 n2 n3 అని సెపరేట్గా ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ ఏతో డివిజిబుల్ అవుతున్నాయి అనుకోండి. అంటే ఏతో n1ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, ఏతో n2ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, ఏతో n3ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు ఏని ఏమని పిలుస్తామంటే కామన్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. దేనికి, n1కి n2కి n3కి ఈ మూడిటికి కామన్ ఫ్యాక్టర్ ఏ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో కామన్ ఫ్యాక్టర్ అంటే మూడిటిని డివైడ్ చేసే నెంబరు కామన్గా ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఓకే, సో కామన్ ఫ్యాక్టర్ అంటే 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ ఆ అన్ని నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలంటే రిమైండర్ 0 రావాలి. దాన్ని ఏమంటాం, కామన్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, అదే కామన్ మల్టిపుల్ అనుకోండి, అంటే ఏమవుతుందంటే ఇప్పుడు n అనే ఒక నెంబరు ఎగ్జాక్ట్గా 3 ఇండివిజువల్ నెంబర్స్ని డివైడ్ చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్గా 3 ఇండివిజువల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే అప్పుడు n అనేది ఒక nని 3 నెంబర్స్ డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ 3 నెంబర్స్ని ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ని 3 నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి. ఓకే, ఒక నెంబర్ని 3 నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి ఎగ్జాక్ట్గా. అప్పుడు ఈ 3 నెంబర్స్కి మల్టిపుల్ ఏమవుతుంది, n అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం 36 అని ఒక నెంబర్ ఉందనుకోండి. ఓకే, 36 అని ఒక నెంబర్ ఉంటే 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా 36? ఎస్. 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా 36? ఎస్. 6తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా 36? ఎస్. సో ఈ 3 నెంబర్స్తోని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది 36. సో ఈ 2, 3, 6కి కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 36. 36 ఏమవుతుంది, కామన్ మల్టిపుల్ అవుతుంది. ఓకేనా, కామన్ మల్టిపుల్ అవుతుంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని కూడా ఒకసారి చూసేద్దాం మనం. సో ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో అసలు మల్టిపుల్ అంటే ఏంటి నార్మల్గా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. ఓకే, 2 మల్టిపుల్స్ ఏంటి అంటే ఇంకా 2 టేబుల్లో వచ్చేవన్నీ అనమాట. సో 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. సో ఇవన్నీ 2 మల్టిపుల్సే. సో ఇలా 2 మల్టిపుల్స్, ఇవన్నీ కూడా ఏంటి 2 మల్టిపుల్స్, మొత్తం ఈవెన్ నెంబర్స్ అన్నీ 2 మల్టిపుల్సే. ఓకే, సో ఇవి మల్టిపుల్స్ అనమాట. ఓకే, సో 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే వస్తాయి, ఇవన్నీ మల్టిపుల్స్ అంటాం. సో అలాగే 4 అనుకోండి, 4 మల్టిపుల్స్ ఏంటి, 4, 8, ఓకే, 12, 16 ఎక్సెట్రా. సో ఇలాగా మనకి ఇవి 4 మల్టిపుల్స్. సో ఇప్పుడు 2కి 4కి ఎల్సిఎం కనుక్కోవాలంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటో కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ లైన్లోని మనకి లీస్ట్గా కామన్గా ఉన్నది ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. లీస్ట్ అంటే స్టార్టింగ్లోనే ఉండాలి. సో ఏంటి ఎల్సిఎం 2కి 4కి 4 అనమాట. ఓకే, సో జస్ట్ ఒకసారి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంటో చెప్తున్నాను నేను. ఓకే, సో మనందరికీ ఎల్సిఎం మామూలు ఎలా కనుక్కోవాలో తెలుసు. 2కి 4కి ఎల్సిఎం ఆటోమేటిక్గా అసలు 2 2s are 4 కాబట్టి ఎల్సిఎం 4 అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం అందరికి కనుక్కోవడం వచ్చు కాబట్టి, బట్ జస్ట్ అసలు అది ఏంటో తెలియాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ కామన్గా 2కి 4కి ఉన్న మల్టిపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, 8 కూడా కామన్ మల్టిపుల్లే. ఓకే, 12 కామన్ మల్టిపుల్లే, 16 కామన్ మల్టిపుల్లే, బట్ లీస్ట్ తక్కువగా ఉండాలి, కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఏంటిది అది, 4 అనమాట. అలాగే మనం ఇంకా ఏది తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 2 4 6కి కామన్ మల్టిపుల్ ఏంటి, 6 టేబుల్లో 6, 12, 18, ఓకే, 24. సో ఇలా వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, లీస్ట్గా కామన్గా ఏముంది, 6 అనేది ఇందులో మాత్రమే ఉంది. సో 12 తీసుకుంటే 2లోని ఉంటుంది, 6లోని ఉంటుంది, 4లో కూడా ఉంటుంది.
సో ఏంటి 2 4 6 ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది అనమాట. సో లీస్ట్గా ఉండే కామన్గా ఉండే మల్టిపుల్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో అలాగే మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అది ఎలాగ అనుకుంటాం మనం అంటే పెద్దదై ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42 ఉంది, 42 ఫ్యాక్టర్స్ ఏంటి? 1తో డివిజిబుల్ అవుతుందా 42? అవుతుంది. సో 1 ఒక ఫ్యాక్టర్ అనమాట. 2తో డివిజిబుల్ అవుతుందా 42? అవుతుంది. సో 2 ఒక ఫ్యాక్టర్ అనమాట. 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. 4తో అవ్వట్లే, 5తో అవ్వట్లే, 6తో అవుతుంది. సో 6 అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. 7తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో 7 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకే, 6 into 7 42, 2 into 21 42, 1 into 42 42. ఓకే, సో మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 అని నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 22 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 11 అండ్ 22, ఇంతే కదా. సో 22 ఫ్యాక్టర్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ 42కి 22కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి మనం. హైయెస్ట్గా కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి కంపల్సరీగా. 22 ఉందా? లేదు. 11 ఉందా? లేదు. 2 ఉందా? ఉంది. ఇంకా 2 కంటే పెద్దది లేదన్నమాట కామన్గా. సో పెద్దది అయి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. దాన్నే మనం హెచ్సిఎఫ్ అంటాం. సో హెచ్సిఎఫ్ కనుక్కోవడం అందరికీ వచ్చారని నేను అనుకుంటున్నాను. నార్మల్ మెథడ్స్లో ఏం కనుక్కుంటాం హెచ్సిఎఫ్? సో 22కి 42 కనుక్కోండి, 22తో డివైడ్ చేస్తాం 42ని. అవునా? 22తో డివైడ్ చేస్తే 22 1s are 22. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 20 వచ్చింది. సో రిమైండర్ ఏం చేయాలి? 0 వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. సో 20 కాబట్టి మళ్ళీ 22తో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఈ 22 అనేది ఇక్కడికి వస్తుంది. 1s 20. సో రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఫైనల్గా ఈ 20ని డివైడ్ చేస్తే 2 10s are 20. సో రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో లాస్ట్లో దేంతో అయితే డివైడ్ చేసాం అంటే 2తో డివైడ్ చేసాం కాబట్టి 2 కామన్ ఫ్యాక్టర్ అనమాట, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇది హెచ్సిఎఫ్ అనమాట. ఓకే, హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి కూడా కొన్ని మనకి ఒక రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో చూసే ముందు జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 12 16 and 20 లీవ్స్ 2 యాజ్ రిమైండర్. సో ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి, 12తోని 16తోని 20తోని డివైడ్ చేయాలంట. ఒక నెంబర్నే 12తోని 16తోని 20తోని డివైడ్ చేస్తే 2 రిమైండర్ వస్తుందంట. క్లియర్గా అప్పుడు ఏం చేయాలి మనం? 12 16 20కి ఏం చేయాలి? ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. ఎల్సిఎం ఎందుకు అనుకుంటున్నాం? ఈ మూడిటికి కామన్గా మల్టిపుల్ అయి ఉండాలి. అవునా? కామన్గా మల్టిపుల్ అయ్యి అంటే ఎల్సిఎం తీసుకుంటాం, అప్పుడు వస్తుంది, దానికి +2 చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 12కి 16కి 20కి ఎల్సిఎం ఎంత? 12కి 60కి 16కి 20కి ఎల్సిఎం. సో మామూలుగా మనం నార్మల్ ఎల్సిఎం మెథడ్లో చేద్దాం. దీనికి యాక్చువల్ మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. జస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కొని కూడా చేసేయచ్చు సింపుల్గానే. ఒకసారి సరదా ఫ్యాక్టర్స్ కనుక్కొని చేద్దాం. 4 కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ తీసేయాలన్నమాట. 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, రైట్? కామన్ ఫ్యాక్టర్స్ 4 అనేవి తీసా. సో ఒక 4 తీసుకున్నాను. ఈ 3 4లో ఒక 4 తీసుకున్నాను. 4 ఇంటూ ఎంత? ఇంకా మిగిలిపోయింది 3. 4 into 3 12. ఓకే, ఇంటూ ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 4 మిగిలిపోయింది. ఇంటూ 4 ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 4 into 5 20. సో 5 మిగిలింది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 4 కామన్ ఫ్యాక్టర్ ఉంది మూడిటికి. సో ఆ 4 మాత్రమే తీసాను. సో ఇంకా ఫైనల్గా ఏంటి? ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 4 3s are 12, 12 5s are 60, 60 4s are 240. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 240. సో 240 ఎల్సిఎం వచ్చింది కాబట్టి 240కి 2 యాడ్ చేయండి. అంటే దీని మీనింగ్ ఎప్పుడు కూడా 242. ఓకే, సో 240 ఎల్సిఎం అంటే ఎగ్జాక్ట్గా 240 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది, 16తో డివిజిబుల్ అవుతుంది, 20తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 240 అనేది మూడిటితో కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఎల్సిఎం చేసాం, 240 వచ్చింది. రిమైండర్ 2 కావాలంట, సో 242 ఎల్సిఎంకి 2 యాడ్ చేసాం. ఓకే, సింపుల్. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్?
సో చూడండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడ్ 112 అండ్ 130. సో 112ని డివైడ్ చేయాలంట. ఓకే, 112ని డివైడ్ చేయాలి, 130ని కూడా డివైడ్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు, ఎంత పెద్ద నెంబర్ 112 130ని డివైడ్ చేసి, ఓకే 112ని 130ని డివైడ్ చేసి రిమైండర్ ఎంత రావాలంట వాళ్ళకి? రిమైండర్ వచ్చేసి 4 రావాలంట. ఓకే, రిమైండర్ రెండు కేసెస్లోని ఎంత రావాలి? రిమైండర్ 4 అనేది రిమైండర్ రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కూడా చూడండి, 112ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే 4 రావాలి రిమైండర్, 130ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే 4 రావాలి రిమైండర్. సో 112 మైనస్ 4 చేయాలన్నమాట. 112 మైనస్ 4 ఎంత? 108. సో ఎందుకు చేస్తున్నాము? 4 రిమైండర్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తున్నాం. అలాగే 130లోంచి కూడా 4 తీయండి, 126. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండిటికి కామన్గా ఈ రెండింటిని డివైడ్ చేసే ఒక నెంబర్ మనకి కావాలన్నమాట. ఈ రెండిటికి కామన్గా ఒక హైయెస్ట్, గ్రేటెస్ట్ అన్నాడు, గ్రేటెస్ట్ అన్నా హైయెస్ట్ అన్నా సేమ్ కదా. సో హైయెస్ట్ నెంబర్, ఈ రెండింటిని కామన్గా డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ మనకు కావాలి. సో అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత? సో 108ని డివైడ్ చేయండి, హెచ్సిఎఫ్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 108తో. సో హెచ్సిఎఫ్ ఇలా కనుక్కోవచ్చు, లేదంటే ఫ్యాక్టర్స్తో కూడా కనుక్కోవచ్చు. సో జస్ట్ మనం సరదాగా ఫ్యాక్టర్స్తో కనుక్కుందాం. సో ఓకే, సో 2 ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి ఎప్పుడు కూడా. 2 ఇంటూ 54, ఓకే 2 ఇంటూ 54 108. 2 ఇంటూ 54 ఇక్కడ చూడండి, 2 ఇంటూ 63 అంటే 7 ఇంటూ 9, అవునా? 7 ఇంటూ 9. ఓకే, ఏమైనా రాసుకోవచ్చు, 2 ఇంటూ 108 ఇంటూ 54 అంటే 9 ఇంటూ 6, అవునా? 9 ఇంటూ 6. సో ఇక్కడ కామన్గా ఏమున్నాయి? హైయెస్ట్ 2, 9. సో కామన్గా ఎన్ని ఉంటే అన్ని తీసేయాలి. సో ఇక్కడ కూడా 2, 9 ఉంది, 2, 9 తీసేయండి. 2 ఇంటూ 9 అంతా 18. సో 18 అనేది ఏంటి? హెచ్సిఎఫ్ అనమాట, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 108కి 126కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా, సారీ జస్ట్ అ సెకండ్. సో ఓకే, రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 18. సో 18 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో సింపుల్గా ఇలా గ్రేటెస్ట్ నెంబర్ అని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలనేది కరెక్ట్గా ఆలోచించి చేస్తే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, జస్ట్ అ సెకండ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 18 అవుతుంది అనమాట. ఓకే, రెండింటికి కామన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 18. సో ఆన్సర్ ఏమవుతుంది? 18 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. సో చూడండి, ఎల్సిఎం ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. సో ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ ఏంటంటే ఎల్సిఎం కంటే తక్కువ ఉంటుంది, అండ్ హెచ్సిఎఫ్కి ఏదో ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది అనమాట. ఓకే, కంపల్సరీగా హెచ్సిఎఫ్కి మల్టిపుల్ అయి ఉంటుంది ఎల్సిఎం. ఓకేనా? అలాగే హెచ్సిఎఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. సో దీన్నే రివర్స్ చేసాడు అనమాట. అంటే హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది ఎల్సిఎంకి. ఎల్సిఎంకి ఒక ఫ్యాక్టర్ అయితేనే కదా ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఓకే, సో ఆ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనేవి క్లియర్గా మీరు మైండ్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా అర్థం అవ్వాలి. ఓకే, సో అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ ఆల్రెడీ చాలాసార్లు అడిగారు కూడాను. సో ఒక 2 నెంబర్స్ ఏ బి అనే 2 నెంబర్స్ తీసుకుంటే, ఓకే, ఆ రెండింటి నెంబర్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. అంటే రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దాని వచ్చిన వాల్యూ ఆ రెండు నెంబర్స్ ఎల్సిఎం ఇంటూ ఆ రెండు నెంబర్స్ హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్ ఉంటుంది అనమాట. ఓకే, హెచ్సిఎఫ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 6కి కనుక్కోవాలనుకోండి, కంపల్సరీగా హెచ్సిఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2
అండ్ 6 అనమాట. కంపల్సరిగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 and 6 ఉంటుంది. ఓకే, అలాగే ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, కంపల్సరిగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 or 6, అంటే 6 కంటే ఎక్కువైనా ఉంటుంది ఆర్ 6కి ఈక్వల్ అయినా ఉంటుంది ఎల్సిఎం. అలాగే హెచ్సిఎఫ్ అయితే 2 కంటే తక్కువైనా ఉంటుంది, లేదంటే 2 ఉంటుంది. ఓకే, సో అది కూడా మీరు జస్ట్ మైండ్లో పెట్టుకోవాలి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఒక సింపుల్ ప్రాబ్లం చూద్దాం. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆర్ 8 and 48. సో ఏమి ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ తక్కువ ఉంటుంది కదా 8, ఎల్సిఎం 48. ఆల్రెడీ మనకు రెస్పెక్టివ్ అని యూజ్ చేస్తాడు క్లియర్గా. ఓకే, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 24 దెన్ ద అదర్ నెంబర్ ఈజ్, ఒక నెంబర్ 24 అయితే ఇంకొక నెంబర్ ఏంటి అంటున్నాడు. సో మనకు ఉన్న ప్రాపర్టీ ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 8 into 24, సారీ 48, జస్ట్ అ సెకండ్. ఓకే, 8 into 48 ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. ఒక నెంబర్ 24, ఇంకో నెంబర్ ఏమనుకుంటున్నాం, ఏమైనా అనుకోవచ్చు, ఏ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ అడుగుతున్నాడు, 24 ones, 24 2s, సో 8 into 2 16. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, 16 వచ్చింది. సో ఇంకొక నెంబర్ ఏంటి, 16. ఓకే, సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా. సో నెక్స్ట్, ఇది జస్ట్ ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి మనకి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, ఎల్సిఎం కనుక్కోమన్నారు, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు అనుకోండి ఆ ఫ్రాక్షన్స్కి. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, న్యూమరేటర్స్కి ఎల్సిఎం తీస్తాం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సింపుల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 4/6 ఉన్నాయనుకోండి, రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోమన్నాడు, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎల్సిఎం ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోమంటే, రెండు ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఎంత వస్తుందంటే, ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 2కి 4కి ఎల్సిఎం ఎంత, 4. అలాగే డినామినేటర్స్కి రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఎంత, 3కి 6కి 3. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 4/3 అవుతుంది అనమాట. ఓకే, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, బై డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. దానికి ఇది ఆపోజిట్ అనమాట. ఓకే, సింపుల్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, సర్డ్స్ అంటే ఏంటి. ఓకే, √2, √3, సో ఇవన్నీ ఏంటి మనకి సర్డ్స్ అనమాట. సో √3 + 2, ఓకేనా. సో ఈ స్క్వేర్ రూట్స్ వచ్చేవన్నీ √3 + 2, √5 - 5. సో ఇవన్నీ ఏమవుతున్నాయి మనకి, సర్డ్స్ అనేవి అవుతున్నాయి. సో ఈ రూట్ వాల్యూస్ వచ్చి ప్లస్ మైనస్ ఏదైనా సరే ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ ఏమంటాం, వీటిని అన్నిటిని సర్డ్స్ అంటాం. ఓకే, సో కాంజుగేట్ అంటే ఏంటంటే, ఒక సర్డ్ a + √b అనే ఒక సర్డ్ ఉన్నది అనుకోండి, a + √b, a + √b, a + √b, కాంజుగేట్ ఆఫ్ a + √b ఏమవుతుందంటే a - √b అవుతుంది, a - √b. అసలు యాక్చువల్లీ అసలు ఏంటి కాంజుగేట్, దేనికి అంటే ఎప్పుడు కూడా సర్డ్స్లోని మనం ఏం చేయాలి, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ఓకే, a + √b అని కనిపించినప్పుడు, డినామినేటర్లో a + √b అని కనిపించింది అనుకోండి, దీన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలంటే a - √bతో మల్టిప్లై చేస్తాం. సో మ్యాక్సిమం దాని వాల్యూస్ ఎప్పుడు కూడా 1 అనేది వచ్చేలాగే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో మ్యాక్సిమం a + √b × a - √b ఎప్పుడు కూడా 1 వచ్చేలాగా మనకి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో a + √b కాంజుగేట్ వచ్చేసి a - √b, a - √b కాంజుగేట్ వచ్చేసి a + √b. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది స్మాలెస్ట్ ఆఫ్, చూడండి వీటికి స్మాలెస్ట్, ఇందులో స్మాలెస్ట్ ఏంటి అని అడిగాడు అనుకోండి, √8 + √5 ఇది ఒక నెంబర్, √7 + √6, √10 + √3, √11 + √2. వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ఏది అంటే డైరెక్ట్గా చూసి చెప్పగలమా, అస్సలు చెప్పలేం, అవునా. డైరెక్ట్గా ఇలాంటివి చూసి చెప్పలేము. అప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలన్నమాట. ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి, హోల్ స్క్వేర్, అన్నిటినీ హోల్ స్క్వేర్ చేయాలి. ఓకే, సో a + b హోల్ స్క్వేర్
ఏ స్క్వేర్ అంటే రూట్ 8 హోల్ స్క్వేర్ అంటే 8 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2ab 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 5 40 2 స్క్వేర్ రూట్ 40 వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే 8 ప్లస్ 5 ఎంత 13, 8 ప్లస్ 5 13. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ చాలా తెలివిగా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే మనం జస్ట్ ఇది ఒకటే సాల్వ్ చేసి చెప్పేయకూడదు ఆన్సర్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఇచ్చారు. ఏంటి 7 ప్లస్ 6 కూడా 13. సో ఇక్కడ 7 ప్లస్ 6 వస్తుంది, అది కూడా 13 వస్తుంది. 10 ప్లస్ 3 వస్తుంది, 13 వస్తుంది. 11 ప్లస్ 2 వస్తుంది, 13 వస్తుంది. సో మనం చూడాల్సింది ఓన్లీ స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూస్, అది కూడా స్క్వేర్ రూట్లో ఉన్నాయి ఇక్కడ 40. సో స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ అంటే 8 ఇంటూ 5 40, 7 ఇంటూ 6 42, 10 ఇంటూ 3 30, 11 ఇంటూ 2 22. సో ఏది లీస్ట్? 11 ఇంటూ 2 22 లీస్ట్. ఇది నెంబర్ 1 లీస్ట్. ఓకే, స్మాలెస్ట్ ఏంటి రూట్ 11 ప్లస్ రూట్ 2. తర్వాత లీస్ట్ ఏంటి 10 ఇంటూ 3 30, ఇది సెకండ్ లీస్ట్. 7 ఇంటూ 6 42, ఇది 8 ఇంటూ 5 40 కాబట్టి ఇది థర్డ్ లీస్ట్. 7 ఇంటూ 6 42 కాబట్టి ఇది ఫోర్త్ లీస్ట్, అంటే ఇంకా అది హైయెస్ట్ అనమాట. సో రూట్ 7 ప్లస్ రూట్ 6 హైయెస్ట్, రూట్ 11 ప్లస్ రూట్ 2 స్మాలెస్ట్. ఎప్పుడైనా ఇలాగ స్మాలెస్ట్ హైయెస్ట్ అడిగితే ఏం చేస్తాం? జస్ట్ సింపుల్గా స్క్వేర్స్ చేస్తాం, మనకి వాల్యూస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి సిజిఎల్లో కామన్గా కనిపించే ప్రాబ్లమ్స్ బాగా. సో ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ సో ఆన్, అలాగా కంటిన్యూగా వెళ్తుంది ఇంక ఇన్ఫినిటీ వరకు. వెళ్తుంటే ఇప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు 12 ఉంది, 12ని ఎలా రాసుకోవాలంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 12 రావాలి. ఆ రెండింటి నెంబర్స్ మధ్యన 1 అనే డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 4, అవునా? 3 4, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 4, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 ఉండాలి. సో 4 - 3 1 ఉంది డిఫరెన్స్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోండి. ఆన్సర్ ఏంటి? 4. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఉందనుకోండి, చిన్న నెంబర్ తీసుకుంటాం. సో ఇక్కడ మైనస్తో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకున్నాం మనం. ఇప్పుడు చూడండి 6 ఉంది, 6ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3. ఎందుకు 2 ఇంటూ 3 ఎందుకు తీసుకున్నాను? 1 6 తీసుకోవచ్చు కదా, డిఫరెన్స్ 1 ఉండాలి. సో 3కి 2కి డిఫరెన్స్ 1. సో మైనస్ ఉంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి. ఆన్సర్ ఎంత? 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉన్నాయి, స్క్వేర్ రూట్ 5 5 5. చూడండి, సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నాను. సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉంది. స్క్వేర్ రూట్ 5 5 5 5 5, ఆన్సర్ 5. స్క్వేర్ రూట్ 6 6 6 6 6, ఆన్సర్ 6. స్క్వేర్ రూట్ 10 10 10 10 10, ఆన్సర్ 10. ఓకే, సో ఇంకా లాస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి. ఇంకా ఇప్పుడు చూడండి, కాంజుగేట్ అని చెప్పాను. స్క్వేర్, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం చూసాం అనుకోండి, మామూలుగా అయితే ఏం చేస్తాం? ఇది ఎలా సాల్వ్ చేస్తాం అసలు అర్థం కాదు. అదే కాంజుగేట్ తెలుసు అనుకోండి, ఇప్పుడు చూడండి రూట్ 2 ప్లస్ 1 ఉంది. ఓకే, రూట్ 2 ప్లస్ 1. సో ఏం చేయాలి? రూట్ 2 మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. ఓకే, న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు. ఓన్లీ ఫస్ట్ ఇది ఒకటి తీసుకొని చెప్తున్నాను. 1 / స్క్వేర్ రూట్ 2 ప్లస్ 1, ఇంతే కదా ఇచ్చాడు మనకి, ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి? ఇంటూ రూట్ 2 ప్లస్ 1, దీని కాంజుగేట్ ఏంటి? రూట్ 2 మైనస్ 1. ఓకేనా, రూట్ 2 మైనస్ 1. సో రూట్ 2 మైనస్ 1తో మల్టిప్లై చేస్తాము. సో ముందే చెప్పాను నేను, ఏం చెప్పాను? ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ మొత్తానికి ఈ రెండింటిని ఇంటూ చేయిస్తాడు. ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ మోస్ట్లీ 1 వచ్చేలా చేస్తాడు. చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రైట్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత? రూట్ 2 హోల్ స్క్వేర్ ఎంత? 2 మైనస్ 1 స్క్వేర్ ఎంత? బి అంటే 1 కదా, బి 1 కాబట్టి 1 స్క్వేర్ 1. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, సో డినామినేటర్లో ఇంకా ఏమీ లేనట్టే. 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1, రూట్ 2 మైనస్ 1. సో ఫైనల్గా ఏంటి? రూట్ 2 ప్లస్ 1 అంటే 1/√2 ప్లస్ 1 అంటే ఏమొచ్చింది మనకి? రూట్ 2 మైనస్ 1 వచ్చింది అనమాట వాల్యూ. అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 ఉంది, ఇదేమవుతుంది? చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 వస్తుంది, 4 మైనస్ 3 డినామినేటర్లో 1 వస్తుంది. సో ఎప్పుడైతే స్క్వేర్ రూట్స్లోని డిఫరెన్స్ 1 ఉందో ఆటోమేటిక్గా స్క్వేర్ చేసి మైనస్ చేస్తే 1 వస్తుంది. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు? 1/√2 ప్లస్ 1ని రూట్ 2 మైనస్ 1 రాసుకున్నాం. తర్వాత ఏం చేసుకోవచ్చు? రూట్ 3 ప్లస్ రూట్ 2ని రూట్ 3
-√2 కింద రాసుకుంటాం, రైట్? -√2 సో ఆన్ దీన్ని ఏం రాసుకుంటాం, √100 మైనస్ √99 అంతేనా? సో మనకి క్లియర్గా చూస్తే, ఓకే, మనకి ఇప్పుడు క్లియర్గా చూస్తే ఇంకా ఇక్కడ డినామినేటర్ అనేది అక్కర్లేదు, రైట్? డినామినేటర్ అక్కర్లేదు. ఇప్పుడు మనకి క్లియర్గా చూస్తే చూడండి, మనకి సేమ్ √2 ఉంది, ఇక్కడ +√2 ఉంది, ఇటుపక్క చూస్తే -√2 ఉంది, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ -√2 ఉంది. ఈ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. తర్వాత చూస్తే √4 -√3 వస్తుంది, అంటే √3 ఆ -√3 క్యాన్సిల్ అవుతాయి. తర్వాత √4 -√4 క్యాన్సిల్ అవుతాయి. సో సేమ్ అలా చూసుకుంటే మనకి ఈ మైనస్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, అవునా? ఈ -1 ఒక్కటి తప్ప తర్వాత ఉండి -1 క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలా -99 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిపోయినవి ఏంటంటే -1 √100 మాత్రమే మిగులుతాయి. √100 ఎంత, 10 - 1 9. సో ఆన్సర్ ఏంటి, 9. సో కొంచెం ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా కొంచెం ఆలోచిస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో ఓకే గైస్, ఇంకా లాస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే, సో చూడండి, x ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 5 + 2. ఓకే, x ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 5 + 2. సో ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఓకే, సో ఈ 2ని ఈ సైడ్ పంపించాం అనుకోండి, x -2 అవుతుంది. క్యూబ్ రూట్ అటుపక్క వెళ్తే క్యూబ్ అవుతుంది. అంటే ఏంటి, x -2, 2ని అటు సైడ్ పంపించాం, క్యూబ్ రూట్ని కూడా అటు సైడ్ పంపించాం, అప్పుడు ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది. x -2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 5. సో ఎప్పుడు కూడా ఇలాంటి సమ్స్ చూసినప్పుడు ఇలా ఆలోచించాలి, అంతేగాని ఈ x వాల్యూని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది అసలు అవ్వదన్నమాట. ఓకే, సో ఎంత చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడు మనకి అయినా ఇలాంటి ఈక్వేషన్ చూసిన వెంటనే, ఓకే, ఇలాంటి ఈక్వేషన్ చూసిన వెంటనే ఏం గుర్తు రావాలి, a - b హోల్ క్యూబ్ గుర్తు రావాలి మనకి. ఓకే, క్లియర్గా మనకి ఏం గుర్తు రావాలి, a - b హోల్ క్యూబ్ గుర్తు రావాలి. సో x -2 హోల్ క్యూబ్ ఎంత, x -2 హోల్ క్యూబ్ క్లియర్ కనిపిస్తుంది మనకి. x -2 హోల్ క్యూబ్ వాల్యూలోనే ఈ ఫస్ట్ 3 కంపల్సరీగా వస్తాయి x -2 హోల్ క్యూబ్లో. ఎందుకు, 3ab². ఓకే, 3a2 అనుకోండి, 3 × 2 6, b వచ్చేసి x అవుతుంది, సో 6x². ఇది 3a²b, 3 × 4 12 × x. సో జస్ట్ ఒకసారి చూసేద్దాం, x -2 హోల్ క్యూబ్, సో x³ రైట్, x³ మైనస్ 3 × a² x² × b, a² × b, సో 6x², ఓకే, ప్లస్ 3ab², 3 × 4 12 × x, 12x. సో చూడండి సేమ్ వస్తుంది, 12x మైనస్ b³ ఎంత, -2³ 8 ఈక్వల్ టు ఎంత, 5. కానీ మనల్ని అడిగింది ఏంటి, -13 ఉంది, ఇక్కడ -8 ఉంది. ఈ 5ని ఇటుపక్క పంపిస్తే -5 అవుతుంది, -8 -5 -13 అవుతుంది. ఓకే, సో ఈ ముందు నుండేవి కామన్గా అలాగే ఉంటాయి. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, =0 అవుతుంది అనమాట. సో 5ని ఇటు సైడ్ పంపించాం, -5 అయింది, -8 -5 -13 0. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, 0. ఓకే, సో ఇప్పుడు దాకా ముందు చెప్పిన అన్ని కాన్సెప్ట్స్ మనం ఏం చేయాలంటే క్లియర్గా ఫుల్గా ట్రై చేయాలన్నమాట. ఓకే, సో నీట్గా ట్రై చేసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో సీరియస్గా మీరు ఇంకా చెప్పిన ఈ మొత్తం వీడియోని క్లియర్గా మొత్తం బాగా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూసి అర్థం అవ్వకపోతే, ప్రతి కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ థియరీ అనేది ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీట్గా బాగా రివైజ్ చేసుకొని లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, రిమైండర్ థియరమ్ ఇంపార్టెంట్, లాస్ట్ డిజిట్స్ అనేవి ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్స్లోని స్మాలెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ చెప్పాలి, కాంజుగేట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ సీ యూ.